హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. అలాగే ఈరోజు నేను ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తానో అంతా కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. మీరు అంతకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి పండుగ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మా పండగ అయితే ఏం లేదండి, జస్ట్ నార్మల్గా ఉంటుంది అన్నమాట. వండుకున్నామా, తిననామా, ఉన్నామా అన్నట్టే ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే అదే చూపిస్తున్నాను మీకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం చేస్తానా, ఎక్కడికి వెళ్తున్నానా అన్నీ తెలుసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఎవ్వరు వెయిట్ చేయకండి. నేనే చెప్తాను మీకు. నా గురించి ప్రతీదీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అనేది మీకు ముందుగానే తెలియచేసే ఎక్కడికైనా వెళ్తానండి. సో ఎవ్వరు ఏమి టెన్షన్ పడకండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే గనక నేను చెప్పాను గదా! మా ఇంట్లో భోగి పండుగ రోజు మేమేం చేసేస్తున్నానని చాలామందికి డౌట్ ఉంటది కదా! సో వాళ్ళందరి కోసం నేనైతే వీడియో తీసి పెట్టుకున్నానండి. సో మీకోసమనే కాదు, నా కోసం నేను తీసుకున్నానన్నమాట. అంటే నా నా వీడియోస్ కూడా నచ్చి నన్ను సపోర్ట్ చేయడానికి చాలామందే ఉన్నారు. వాళ్ళ కోసం అన్నమాట. సో ఈరోజైతే ఇంకా మా సేలో ఊడిపుచ్చడానికైతే వచ్చారు. మధ్యాహ్నం నుంచి వచ్చారన్నమాట. ఇంకా సాయంత్రం అయితే మా పండు అయితే గేదెలను తోలుకొచ్చేసి ఇంకా తౌడనేది పెడుతున్నాడు. చెప్పాలంటే ఇది నా డ్యూటీ. కాకపోతే వాడికి సెలవులే కాబట్టి వాడు చూసుకుంటున్నాడన్నమాట. లేదంటే నేనే చేసుకునేదాన్ని. తౌడు పెడతా వాడు ఫ్రెండ్‌తో వాడు మాట్లాడుకుంటున్నాడు. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం చేస్తావమ్మా అంటే గనక చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసుకొని ఇంక ఎడిటింగ్ అంతా ఉంటది కదండీ! ఇవన్నీ కూడా మీకేం చెప్పాలి చెప్పండి. సో, వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తది. సో, మీలాగా మాట్లాడేసే వాళ్ళకి ఏం తెలుస్తది? ఏం తెలీదు కదా! తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. సో, ఇంకిప్పుడు ఏం చెప్తున్నానంటే గనక ఇంకా నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ పక్క నుంచి గుడి దగ్గర మైక్ సౌండ్ అయితే వినిపించిపోయిందనమాట. ఇంకా అవేమి చూసుకోలేదు. నేను కూడా మీకులాగానే చూసుకోకుండా మాట్లాడేసుకుంటూ ఉన్నానన్నమాట. ఊడిపైతే అయిపోయింది. ఇంకిప్పుడు మీకు కనిపించదులెండి చూపించినా కూడా. నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా మార్నింగ్ నుంచి అంతా కూడా ఈరోజు చాలా డిస్టర్బ్‌గా ఉన్నాను. ఎందుకు అంటే గనక నా మిషన్ అయితే చెడిపోయిందండి. సో, ఎందుకనేది తెలీదు. సడెన్‌గా స్ట్రక్ అయిపోయింది. కానీ ఇప్పటివరకు చాలా సపోర్టే చేసింది. పాపం దాన్ని బాగు చేయడానికి ఎంత అవుతదో మరి చూడాలి మరి. ఇంకా అన్నట్టు దాని డాక్టర్ దగ్గరికి దాన్ని తీసుకెళ్ళాలి. ఏమైంది ఏంటి అనేది ఆయనే చెప్తాడు. ఇంక చూసి ఇంక పొయ్యయితే అంటిచ్చేసి నెసరైతే పెట్టేసాను. సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా వ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. అన్నట్టు మా సిమ్మికి 4 రోజులు ముందే వచ్చేసిందండోయ్ పండగ. ఎందుకంటేనంటే గనక మా సిమ్మి మెడలో నగలేసుకుంది. అది చూపిద్దామని అనుకుంటే అదసలు ఎంతకి కూడా మొహం పైకైతే ఎత్తట్లేదు. ఇంకా నా మెషిన్ చూసారా పాపం ఎలా పడుకుందో. దానికి ఏం ప్రాబ్లమ్ వచ్చిందో ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. మాలో ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన డాక్టర్ నేనైతే కాదు కదా! దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చెప్తాడనమాట. సో, మొత్తానికి నా మెషిన్ అయితే ఈరోజు ఇలా ఇబ్బంది పెట్టింది. ఇంకా దానివల్ల ఏంటంటే గనక ఏం చేయాలో అర్థం కాక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ మిషన్ మీద అయితే కుట్టి ఇచ్చానన్నమాట. ఇంకా చెప్పాను కదా! సో, నా మిషన్ అయితే ఈరోజు చాలా ఇబ్బంది పెట్టింది. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందంటే గనక ఈ చక్రంలో ఉందండి. అస్సలు తిరగట్లేదు. చాలా టైట్‌గా ఉంది. చూస్తున్నారు కదా! అలా ఉందన్నమాట. సో, ఇంకైతే మా శ్యామ్ గాడు నాకైతే ఈ కొండ ఇచ్చాడు చేతికి. ఇంతకీ ఏంట్రా ఈ కొండ అని అడిగితే, పెద్దమ్మ దీన్ని నువ్వే చూసుకోవాలి. ఇది మా ప్రాజెక్ట్ మా స్కూల్‌లో ఇచ్చారు. దీంట్లో విత్తనం వేసాను మొక్కొచ్చే ఏం మొక్కరా అని అడిగితే పచ్చిమిరకాయ విత్తనాలు అయితే వేశాను పెద్దమ్మ. పచ్చిమిరకాయ మొక్క వస్తది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి నా చేతిలో పెట్టాడు ఈ కుండనైతే. దీన్ని చూస్తూ అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు పోస్తూ ఉంటే మొక్క అయితే వచ్చేసింది. వాడు చూస్తే దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు చెప్పినట్టుగా నేను చేశాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక ఇది వాడి ప్రాజెక్ట్ అంట. సో, ఇంకా మా చెట్టుకైతే ములక్కాయలు కాసినాయి. ఇందాక మా వాడు కోసాడు. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నాలో సగానికైతే ఉన్నాయి. నాలో సగం పైనే ఉన్నాయి అయితే 2 కాయలున్నాయి. సో, పెద్ద ఫ్యామిలీకి అయితే కూర సరిపోతది. చిన్న ఫ్యామిలీకి అయితే ఒక కాయ ఎక్కువే పడుతదన్నమాట. అంత పెద్దగా ఉన్నాయి కాయలైతే. సో, ఈరోజు మీరేం కర్రీ చేశారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే పప్పు చేశానండి ఈరోజు. ఇంక ఈ కాయలైతే రేపటికి కూరకన్నమాట. ఇవాళే ఫ్రెష్‌గా కోపించాను చెట్టువి. ఇంకా హనీ అయితే చూడండి ఏం చేస్తుందో. హనీకి పట్టీలు పెట్టాలంటే ఈరోజు భోగి కదా! సో, అటు ఇటు తిరిగొచ్చేసింది. ఇంకా రేపైతే జీను వేసుకుంటదంట. దాని మీదకైతే పట్టీలు కావాలంటుంది. ఈ పట్టీలు ఎక్కడియి అంటే వాళ్ళ అన్నయ్య కొన్నాడు. వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ సొంత అన్నయ్య అనుకున్నారేమో. వాళ్ళ పెద్దమ్మ గారి అబ్బాయి అన్నమాట. చాలా ఇష్టం తినంటే. ఇంకా మొన్న అయితే ముక్కోటి జరిగింది కదా! ముక్కోట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం కావాలో తీసుకో అంటే ఈ పట్టీలు కావాలని చెప్పి తీసుకుందంట. ఈ పట్టీలు పెడతావా సత్తావా అని కూర్చుంది నన్నైతే ఇప్పుడు.
ఇంకవైతే పెట్టేయాలంట ఇప్పుడు. ఏదైనా కొనుక్కుంది అంటే అది పెట్టేసుకునేదాకా ఊరుకోదసలు. ఏదైనా కొత్తది కొనుక్కుంది అంటే అది పెట్టేదాకా నిద్రోదనమాట. సో, దాని గురించి ఆలోచిస్తూ ఉంటది. ఇంక ఈ బట్టలైతే పెట్టేసాను. అంతకుముందు తను కొన్నవి. కొత్తవి చూసి పాతయి తీసేదాకా ఊరుకోలేదు. సో, మొత్తానికి ఈరోజు డే అయితే మాకిలా ఫినిష్ అయింది. మరి మీరు భోగి రోజున ఏం చేశారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.